ఒక చిన్న కెమికల్ డ్రాప్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ పాయిజన్ అవుతుందని ఊహించగలరా? 1996లో ఫేమస్ సైంటిస్ట్ క్యారన్ వెటర్హాన్ తన ల్యాబ్ లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తోంది. ఆమె పనిచేస్తున్నది మర్క్యూరీ బేస్డ్ టాక్సిక్ కెమికల్ పై. అప్పుడు ఒక చిన్న లిక్విడ్ డ్రాప్ ఆమె గ్లవ్ మీద పడింది. అది సాధారణ మర్క్యూరీ కాదు, డైమిథైల్ మర్క్యూరీ అనే ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ లిక్విడ్. ఆమె గ్లౌస్ వేసుకుంది, అందుకే సేఫ్ అనుకుంది. కానీ ఆ పాయిజన్ సెకండ్స్ లోనే గ్లవ్ ని దాటి స్కిన్ లోకి వెళ్ళిపోయింది. మొదట్లో ఏ సిమ్టమ్స్ కూడా కనిపించలేదు, కానీ కొన్ని నెలల తర్వాత ఆమెకి మాట్లాడటం కష్టమైంది, వాకింగ్ కూడా చేయలేకపోయింది. డాక్టర్స్ షాక్ అయ్యారు. ఆమె బాడీలో మర్క్యూరీ లెవెల్ డెడ్లీ రేంజ్ కి వెళ్ళిపోయింది. సైంటిస్ట్స్ లేటర్ రియలైజ్డ్ ఆ కెమికల్ కి ఆర్డినరీ గ్లౌస్ పనిచేయవని. అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 1997లో క్యారన్ వెటర్హాన్ మర్క్యూరీ పాయిజనింగ్ వల్ల చనిపోయింది. ఆమె డెత్ తర్వాతే ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా కెమికల్ సేఫ్టీ రూల్స్ మార్చాయి.